ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాముతో సరదాగా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, సూపర్గా ఉన్నాను. ఏంటి ఈరోజు కొత్తగా డ్రెస్ వేసుకున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వినాయక చవితి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ప్రతి సంవత్సరం మేము ఇంట్లో వినాయకుని పెట్టుకున్నట్టే ఈ సంవత్సరం కూడా వినాయకుని పెట్టుకుంటున్నాం. మొదటిసారి ఇంటికి ఫస్ట్ టైం వచ్చినాం. సో ఇప్పుడు ఈ వినాయకుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. మేము ఎప్పుడు తెచ్చినా కానీ మట్టి వినాయకుని పెట్టుకుంటాము, ప్లాస్టర్ ప్యారిస్ వాడము. మీరు కూడా అదే తెచ్చుకోండి, మట్టి వినాయకుని. అది తెస్తే మనం నిమజ్జనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వినాయకుని తీసుకురావాలి. వినాయకుని తీసుకొచ్చిన తర్వాత నేను మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఈరోజు ఈరోజే పెడుతున్నాం, నెక్స్ట్ డే మేము నిమజ్జనం కూడా చేస్తున్నాం. ఒకటే వీడియోలో ఫుల్ మొత్తం కవర్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ రోజు చూడండి. నా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, దాన్ని మార్కెట్కి వెళ్ళి గణేష్ని తీసుకుని వద్దాం. చలో, మేము బొమ్మ కోసం అయితే వచ్చేసినాము. బొమ్మని ఇక్కడ మేము ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దాటిన తర్వాత కొండాయిపాలెం గేట్ దగ్గర అయితే పెట్టిండ్రు. వినాయకులు అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగున్నాయి. నేను పట్టుకునేది నేను తీసుకున్నాను అనమాట వినాయకుని. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఇదే ప్యాక్ చేయమని చెప్పేసి అన్నాను, ఇదే తీసుకున్నాను నేను. ఇంకా తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయినాం. సోమవారికి ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి మధ్యలో వెళ్ళే దారిలో ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గర ఆగామన్నమాట. ఫ్రూట్ షాప్ దగ్గర ఒక 5 వెరైటీస్ తీసుకున్నాము. దానిమ్మ, తర్వాత నారింజ, తర్వాత బత్తాయి, ఇంకా ఇవన్నీ తీసుకున్నాం. సోమవారికి చెరుకు గడలు కూడా చాలా ఇష్టం కాబట్టి చెరుకు గడలు అయితే తీసుకున్నాము. ప్రతిసారి చిన్నవి తీసుకునే వాళ్ళము. ఈసారి సోమవారిని పెద్దది పెట్టినాం కాబట్టి పెద్దది తీసుకున్నాము. ఒక 50 రూపాయలకి పెద్దది ఒక చెరుకు గడ మొత్తం ఇచ్చింది అనమాట. దానే 2 కట్ చేసి ఇచ్చింది. ఇంకా స్వామివారి కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది బొమ్మ. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. ఇంకోటి పాలవెల్లికి మేము డెకరేషన్ అన్నీ కూడా దీనిపైన ఫ్రూట్స్ అవన్నీ దీనికే కడతాం పాలవెల్లికి. అయితే మాకు ఆ పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే ఒక విండో ఉండేది, విండోకి తాళాన్ని కట్టేసి మేము పెట్టేవాళ్ళము. కానీ ఈ పూజ గదిలో అట్లా లేదు. అయితే హోల్ వేసేసి ఒక స్క్రూ ఫిట్ చేసేసిన అనమాట. ఫిట్ చేసేసి దానికి పాలవెల్లి కట్టిన. దీనికే మేము ఫ్రూట్స్ అవన్నీ కడతాం. చాలా బాగా డెకరేషన్ అయితే చేసాం. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా కష్టపడి చేస్తున్నాం కాబట్టి వీడియో మాత్రం మీరు నచ్చితే కదా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే స్వామివారికి జిల్లేడు పూలతో దండ అంటే చాలా ఇష్టం కాబట్టి మా ఇంటి దగ్గరనే దొరికినాయి. కింద వెళ్ళి ఆ పూలని కోసుకొచ్చి స్వామివారికి ఒక దండ అయితే గుచ్చేసినాం అనమాట. స్వామివారి మెల్లో స్వామివారికి ఎంత సైజు ఉంటుందో ఆ సైజు మేము దండ అయితే నేనే కూర్చాను. చాలా బాగుంటుంది దండ కూడా. స్వామివారికి అందంగా కనిపిస్తారు స్వామివారు. నిలబెడితే ఉంటాయా? సరే, అటు సైడ్ ఒకటి కూడా పట్టుకోవాలి. అటు సైడ్ ఒక కార్నర్ నుంచి స్లాంట్గా పెట్టండి, లేదంటే స్లాంట్గా పెట్టండి. అవి పండ్లు తీసుకోండి. ఇంకా సీతాఫలాలు, పొమగ్రనేట్స్, బత్తాయి, జామకాయ. ఇదేంటి ఎలక్కాయ కదా, ఒకటే తెచ్చినామా ఎలక్కాయ పెద్దది. ఇది యాపిల్, నారింజ. ఇది బత్తాయి, ఇది నారింజ. ఒకటి కిందికి ఒకటి పైకి కట్టినాం వినాయకుడు కనబడడానికి. మొత్తం ఒకే లెవెల్లో కడితే కనబడదు, అందుకే కిందికి ఒకటి పైకి ఒకటి కట్టినాం. ఇదేంటిది? ఉమ్మెత్తకాయ. ఇది ఉమ్మెత్తకాయ. ఇది ఒకసారి మా మెయిన్ డోర్కి లుక్ వేసుకోండి. మొత్తం మామిడాకులు, తర్వాత బంతిపూలతో ఫుల్ డెకరేషన్ అయితే చేయడం జరిగింది. ఈ మెయిన్ డోర్కి ఎదురుగా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఈ వినాయకుని కూడా నా చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ పురుషోత్తమ రాఘవేంద్రాయ నమః. సప్తస్వరం ప్రచున్నం శ్వేతపత్రం దైవం తం సూర్యం ప్రణమామం. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆయం శుభస్తు. ఓం భూర్భువస్వః. స్వామివారి క్యాలెండర్లో ఫొటోస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది మన టీటీడీ టెంపుల్లో అమ్ముతూ ఉంటారు కదా. మనకు ఆన్లైన్లో కూడా అంత క్లియర్ పిక్చర్స్ దొరకవు. స్వామివారి క్యాలెండర్ మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఎవ్రీ ఇయర్ తీసుకోండి. నేను లాస్ట్ ఇయర్ తీసుకుంది అనుకుంటా. అవి ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసి నేను మహబూబ్ నగర్లో మా ఇంట్లో పెట్టాను అనమాట. అక్కడ ఆ ఇంట్లో
ఈరోజు స్వామివారికి కావాల్సిన వినాయక చవితి కాబట్టి స్వామివారికి గణేషునికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా ప్రసాదాలు చేసి నైవేద్యం కింద పెట్టేసినాం స్వామివారికి. స్వామివారికి వెనకాల ఒకటి గొడుగు అనిపిస్తుంది రెడ్ కలర్లోది, అసలు అయితే ఇక్కడ సెట్టే కావట్లేదు. అయితే ఏం చేద్దామని చెప్పేసి దానికి టేప్ వేసేసి వెనకాల స్వామివారికి అయితే అతికిచ్చినాం అనమాట. అట్లా సెట్ చేసినాం. ఇంకా ఈ పత్రి కూడా ఇంకా స్వామివారికి ఇష్టం కాబట్టి పత్రి కూడా ఇక్కడిక్కడే మా ఇంటి దగ్గరనే దొరుకుతుంది. మ్యాక్సిమం ఇక్కడే తీసుకున్నాం అన్నీ. ద్రవ్యాలన్నీ కూడా పక్కన ప్లేట్లో పెట్టుకొని ఓకే గణేషుని నిమజ్జనం చేయడానికి తయారు చేస్తున్నాయి. ఓకే గణేష్ మనం పైన చేద్దామా కిందనా? ఇంటి పైన. ఓకే శుద్ధమైన నీళ్ళతో. వెరీ గుడ్. తను తీసుకొచ్చినాం, ఈ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం గణేషునికి దగ్గర పెట్టిన పత్తి అంతా తీయాలి. జై గణేష్ మహారాజ్కి జై. గణేష్ని తీసేసాము పైకి. వావ్ మా గణపతి నిన్ననే పెట్టినాము, ఈరోజు నిమజ్జనం చేయబోతున్నాం. మేము మట్టి గణేష్ని తీసుకొచ్చాం అన్నమాట ఇంట్లోనే నిమజ్జనం చేయడానికి. మా ఇంటి మేర మీకు తీసుకెళ్ళిపోతాను గణేష్ని పదండి నిమజ్జనానికి. ఎంత క్యూట్గా ఉన్నాడు మా గణేష్ని. జై గణేష్ మహారాజ్కి జై. చలో పదండి, మీరు ముందు వెళ్ళండి, నేను తీసుకుంటూ వస్తున్నా. పైకి మేడ మీదకి వచ్చేసినాం. ఇక్కడే మాకు పైన వాటర్ ట్యాంక్ దగ్గర తీసుకెళ్ళిపోయి నిమజ్జనం చేయబోతున్నాం అనమాట మా గణపతిని. ఇక్కడ పెట్టాను ఫస్ట్ గణపతి బొప్ప మోరియా. ప్రతి సంవత్సరం చిన్న గణేష్ని తీసుకొచ్చేవాళ్ళం, ఈ సంవత్సరం పెద్దది తీసుకొచ్చాం అనమాట. అంటే యూట్యూబ్ వీడియో కోసం అని కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంటుందని పెద్దది తీసుకొచ్చినాం. పైన మస్తు గాలి వస్తుంది పైన. గణేశుడి జై గణేష. తీసుకొచ్చి నీళ్ళు పోస్తున్నాం. కరిగిపోతుంది అనమాట వాటర్ పోస్తే, మొత్తం ఆల్రెడీగా కరిగిపోతుంది. చూస్తున్నారు కదా కింద మట్టి రాలిపోతుంది. ఎంత ఇదికొని ఈ వినాయకులు యాక్చువల్గా కలకత్తా నుంచి వస్తాయంట. కలకత్తా నుంచి తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళు. ప్యాకింగ్ చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తారు వాళ్ళు, చాలా నీట్గా బాగా చేస్తారనమాట ప్యాకింగ్. ఇక్కడైతే తయారు చేయరు నెల్లూరులో, ఈ బయట నుంచి వస్తాయి. అదే ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే వాళ్ళు కలకత్తా నుంచి తెప్పిస్తామని అన్నారు వాళ్ళు. పైన పోయేద్దా ఇప్పుడు మూడు మొక్క కింద పూసిన తర్వాత అప్పుడు పైన మామూలుగా వాటర్ ఒక బకెట్లో పోసి ఫుల్గా పోసి పెడితే తొందరగా డ్యూటీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే పోస్తూనే ఉండాలి మనము, పోస్తే కరుగుతూ ఉంటుంది. అంటే నేను అనుకున్నా ఒక బకెట్లో పెట్టేస్తే మొత్తం కరిగిపోతుంది కదా, ఫుల్ వాటర్ పెట్టి. పైన కొంచెం వాటర్ పోయంగానే చూడండి ఎలా ఊడిపోతుందో మనకి. ఫుల్ బకెట్లో పెడితే బాగా కరిగిపోతుంటుంది. 3 సార్లు కూడా చేస్తే ఏంటంటే అభిషేకం స్వామివారికి అయ్యే లోపల చేసినట్టు ఉంటుందని చెప్పి చేస్తాం. అర్థమైందా? ఓకే. ఇక మొత్తం కరిగిపోతుంది ఆల్రెడీ కింద నుంచి పైకి లేపుతుంటే. కింద కరుకుడు అలా కింద మొత్తం పడిపోతుంది అనమాట వినాయకుడు. ఇంకా కొన్ని వాటర్ పోయండి, లేదంటే కింద పడతారు. కొంచెం వాటర్ పోయండి. ఆల్రెడీ చూడు మొత్తం అదే ఇంత తొందరగా కరుగుతుందని అనుకోలేదు నేను. మొత్తం వాటర్ కూడా మట్టి అయిపోయింది, కానీ చాలా తొందరగా కరిగిపోయింది వినాయకుడు. ఆల్రెడీగా వాటర్ పోసేటప్పుడే అక్కడ ఓడిపోయింది మట్టి కింద పడిపోయింది మొత్తం. ఆల్రెడీ చేతి కూడా ఊడిపోతుంది. చాలా ఫాస్ట్గానే కరుగుతుంది మట్టి మాత్రం, లేట్గా కరుగుతుందేమో అనుకున్నాను నేను. చాలా ఫాస్ట్గా కరిగిపోతున్నాను. పడుకోబెట్టండి కొంచెం స్లోగా. పట్టట్లేదా? కింద ఊడిపోతుంది ఆల్రెడీ ఊడిపోయింది మొత్తం. వెనకమాల బాగా ఎక్కువగా ఊడిపోయింది. వెనకమాల నుంచండి కొద్దిగా ఆల్రెడీ ఊడిపోయింది మొత్తం మట్టి అంతవరకు. సో అయిపోతుంది, ఏం కాదు. ఇటనే ఆల్రెడీ పోయింది ఇక్కడ అక్కడ మొత్తం. ఉండాలి, అయితే వెయిట్ చేయాలి మనం. ఆల్రెడీ కరిగిపోయి కింది కూడా వెళ్ళిపోయారు స్వామివారు. డౌన్ అయిపోయారు. వెళ్తుంది అన్నీ స్లో కరిగిపోయి మొత్తం అంతా. పడుకోబెడితే పట్టదు ఇప్పుడు, ఇంకొకసేపు ఆగాలి.
ఆ బుజ్జగనపయ్య పడుకున్నారు. భలే కరుగుతుంది. ఆ వినాయకుడు అయితే అస్సలు కరగదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగదు, లేట్ అయిపోయింది. లేట్ అంటే అసలు అది కరుగుతుందో కెమికల్గా లేదో అట్లా కూడా తెలియదు. ఉండిపోద్ది. కరుగుతుందో లేదో కూడా తెలియదు. నేనైతే చూడు ఎంత ఈజీగా కరిగిపోయింది. నిన్న పూజ అయిన మరుక్షణము స్వామివారిని పూజానంతరము స్వామివారిని తూర్పు దిక్కుకి కదిలించేసేసి స్థానచలనం చేయించాము. అది 2వ రోజు కింద లెక్క కట్టుకొని ఇవాళ 3వ రోజు కింద ఇవాళ నిమజ్జన కార్యక్రమం ముగించేస్తున్నాం. ఓకే ఓకే. నేను సెకండ్ డే అనుకుంటున్నాను ఈరోజు. లేదు లేదు, ఇవాళ 3వ రోజు కింద లెక్క తీసుకొని మనం నిమజ్జనం చేసేస్తున్నాం. ఓకే ఓకే. అండి ఆల్రెడీ మొత్తం కరిగిపోయి ఉంటుంది. అదిగో అదిగో. ఈసారి ఇలా పడుకోబెట్టండి. ఇక్కడ ఫేస్ చేసి పడుకోబెట్టండి. ఇప్పుడు ఇటు సైడ్ ఫేస్ చేసి కింద బోర్లో చూడు ఒకసారి చూడు. ఓ పెద్ద మొత్తం కరిగిపోయింది వెనకాల. అంటే తిప్పి పెట్టినాం కదా, అందుకే కరిగిపోయింది తొందరగా. ఆల్రెడీ తొండం కూడా ఊడింది. అక్కడ చిన్న రాడ్ ఉంటుంది, దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది. మొత్తం కరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పడిపోయింది అనమాట కిందికి వినాయకుడు. నిమజ్జనం అయిపోయింది మొత్తం అంతా కూడా. ఈ వాటర్ తర్వాత మనం మొక్కలకి వేసేసుకున్నాం. ఓకే. మొత్తం మట్టి చూడు అయిపోయింది. మా గణేష్ నిమజ్జనం నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. గణపతి బప్పా మోరియా. గణేష్ నిమజ్జనం మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్ అంతా కూడా. సో మనం తిరిగి మళ్ళీ నెక్స్ట్ వార్లో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. సైన్ అవుట్ విత్ రామ్తో సరదాగా.